Today we are going to start with Phytogra DS, a very unique product from Dhanvantari, and it has got very miraculous result all over India. ఫైటోగ్రా గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ మనం ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తామని సార్ చెప్తున్నారు. సార్ ఎస్ సార్. Our CMD, Dr. Patil, has a special mission of healthy India. It is our dream. And these are our Tridev, Prakash Khalate sir, Patil sir, and Shashi sir. Everybody is putting effort to fulfill his dream, healthy India. సార్ ఏం చెప్తున్నారంటే మన సిఎండి గారు ఒక మిషన్ అనేది పెట్టుకున్నారు, మిషన్ హెల్దీ ఇండియా అనేసి. సో అందరూ కలిసికట్టుగా మనం అందరం కలిసి ఆయన డ్రీమ్ ని మనం ముందుకు తీసుకెళ్తున్నందుకు సార్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎస్ సార్. While talking about the health, there is one health that is called as sexual health. Nobody talks about this. This is a prime focus of Phytogra DS. సెక్స్ హెల్త్ గురించి మాట్లాడడం చాలా తక్కువ అండి జనరల్ గా. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి సెక్స్ హెల్త్ గురించి మాట్లాడుతూ అలాగే మన ప్రోడక్ట్ ఏదైతే ఫైటోగ్రా ఉందో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఎస్ సార్. Ayurveda has 8 branches: Kaya, Bala, Graha, Urdhvangam, Shalya, Ushtra, Jara, Vrisha. These are the 8 branches of Ayurveda. These are the names only. We can skip this slide. And Yes, this yes. Vajikar Yes. Tantra, that is Vajikar Tantra, that means how can man enjoy the sex more and more. This branch is dedicated for only this issue. But in Charak Samhita, Shisu Samhita, just 1 or 2 chapters are there which are dedicated for this Vajikar Tantra. Everybody does this. A No. few know about it and very few understand it. It is about sex. బ్రాంచెస్ ఏదైతే మనకు చూపించారో అది మన సెక్షువల్ హెల్త్ లైఫ్ గురించి చెప్తున్నారు. సో ఎవ్రీబడి డస్ దిస్, ఎ ఫ్యూ నో అబౌట్ ఇట్, వెరీ ఫ్యూ అండర్స్టాండ్ ఇట్. అంటే అందరూ చేస్తారు, అందరూ కొంచెం నేర్చుకుంటారు, కానీ కొంతమంది అర్థం చేసుకొని దాన్ని ఒక హెల్దీ లైఫ్ లో కన్వర్ట్ చేసుకుంటారు అన్నది సార్ చెప్తున్నారు అనమాట. ఎస్ సార్. So Dhanvantari has launched Phytogra. It contains Divyaushadhi, so many medicines which are Shukravardak, Shukrastambhak, and that enhances your spermatogenesis. It increases your testosterone level. ఇక్కడ చూసుకుంటే మన ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉందో చూపిస్తున్నారు, కంటెంట్స్ అంటే ఏదైతే కంటెంట్స్ చూపిస్తున్నారో సార్ మనకు చూపిస్తున్నారు, అది ఆ కంటెంట్ ని సార్ మనకి ప్రొడ్యూస్ చేస్తారనమాట 1 by 1. సార్ ఎస్ సార్. So let's just talk 1 by 1. Where we use Phytogra. Simple thing. When a patient is having low testosterone level, we must use Phytogra DS. టెస్టోస్టెరాన్ ఏదైతే లోగా ఉంటుందో, వాళ్ళ ఏదైతే స్పర్మ్ లెవెల్ ని బూస్టప్ చేయడం తక్కువగా ఉంటుందో వాళ్ళకి మనం ఫైటోగ్రా అనేది ప్రిఫర్ చేయొచ్చు అని చెప్పేసి సార్ చెప్తున్నారు. ఎస్ సార్. It is a simple chart from 20 to 90, how testosterone level goes down. So you can see your age and you can assess your testosterone level in your body. So day by day, it decreases. సో సార్ ఒక చార్ట్ చూపిస్తున్నారు కదా, మెయిల్ టెస్టోస్టెరాన్ ఉంది అంటే ఏజ్ ఫ్యాక్టర్ నుంచి చూపిస్తున్నారండి. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అలా ఏజ్ ఫ్యాక్టర్ నుంచి చూపిస్తున్నారు. డే బై డే ఎలా డిక్రీజ్ అవుతుందో సార్ అనేది మనకి ఒక చార్ట్ లో చూపిస్తున్నారు అనమాట. టెస్టోస్టెరాన్స్ అనేది ఎలా డిక్రీజ్ అయిపోతుందో అనేది. ఎస్ సార్. These are the signs of low testosterone. Exactly where you can use Phytogra. These are the 10 cardinal signs. First, low sex drive, erectile dysfunction, fatigue, decreased muscle mass, depression, memory issue, weak bones, increased belly fat, diabetes, and heart disease. సో ఇది సైన్స్ అండి. లో టెస్టోస్టెరాన్ అవడానికి
అంటే మనకి లో సెక్స్ డైవర్షన్ కానీ, ఫెటిక్ కానీ, డిసీజ్ ఆఫ్ మజిల్స్ డిసీజెస్ కానీ, డిప్రెషన్ కానీ, మెమొరీ మెమొరీ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే వీక్ బోన్స్ ఉన్నా, ఇంక్రీజ్ ఆఫ్ ఫెటిక్ ఫ్యాట్, లావుగా అవుతున్నా, డయాబెటీస్ ఉన్నా, హార్ట్ డిసీజెస్ ఉన్నా, ఇలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళందరికీ లో టెస్టోస్టెరాన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే తగ్గిపోతుంటుంది రోజు రోజుకి మన మన దాంట్లో. Yes, sir. So, where we can use Phytogra DS, Hemorrhage and Proteinase G. అక్కడ మనం లో టెస్టోస్టెరాన్ ఎవరైతే ఉందో అక్కడ మనం ఫైటోగ్రా, మన క్యాప్సల్ ఎమిరిచ్, ఇంకా ప్రోటీన్ జనరల్ అనేది తప్పకుండా యూజ్ చేయాలన్నమాట. These are some foods that increases testosterone. That is cauliflower, pumpkin seeds, milk, pomegranate, eggs, and onion. టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉత్పత్తి పెరగాలి అంటే గనక మనం ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలంటే కాలీఫ్లవర్, పంకిన్ అంటే బూడిద గుమ్మడికాయ, సూరి గుమ్మడికాయ విత్తనాలు, పాలు, దానిమ్మ గింజలు, కోడిగుడ్లు, నాటు కోడిగుడ్లు, ఉల్లిపాయ. వీటిలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవడానికి ప్రేరేపితంగా చేస్తాయి ఇవి. ఎస్ సార్. Next, that is andropods. Many of you have heard about menopause, but nobody heard about andropause. Andropause means it is just menopods, just like female. Men is also having a special issue about hormone that is called as andropods. ఎస్ సార్. ఆండ్రోపాజ్ అనే పదం మీరు ఎప్పుడు వినకపోయి ఉండొచ్చు. అంటే స్త్రీలలో అయితే మెనోపాజ్ అని చెప్తాము. మెనోపాజ్ అంటే ఏంటి? ఋతుస్రావం ఆగిపోతుంది కొన్ని సంవత్సరాలు. స్త్రీలు 45 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల్లో చూసుకున్నట్లయితే గనక ఋతుస్రావం ఆగిపోతుంది, దాన్ని మెనోపాజ్ అంటాం. అలాగే మగవాళ్ళలో కూడాను ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఉత్పత్తి అవడం క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది వయసు పెరిగే కొద్ది, వ్యంధత్వం రావడం అంటారు. దీన్ని ఆండ్రోపాజ్ అని చెప్తాం. ఎస్ సార్. There are some causes of andropods. First, there is hereditary. Sometimes men can get andropods at 40 also. It is hereditary. Sometimes, because of low hormonal level of testosterone, man causes andropods at early stage of his life. If a man is suffering from cardiac disorder, he may land into andropause at very early stage. Aging is a normal cause of andropods. If you are having insomnia, nidra nash, then you may land at early andropods. If you consume alcohol at higher level, you may land andropods at early stage of your life. Smoking, fast food, and stress, they also contribute to get andropause at early stage of life, by 40 or 38 also. ఎస్ సార్. కాజెస్ ఆఫ్ ఆండ్రోపాజ్ అంటే ఏవేవి కారకాలు చూద్దాం. ఆండ్రోపాజ్ అవ్వడానికి ఏంటేంటి కారకాలు అవుతాయో చూద్దాం. ఏమేమి చేస్తే మనం మన జీవన శైలిలో, మన జీవన విధానంలో ఏమేం మార్పులు చేసుకోకపోతే ఈ ఆండ్రోపాజ్ వస్తుందో చూద్దాం. మొదటిగా అంటే హెరిడిటరీ అంటే పారపర్యం. పారపర్యంలో చిన్న వయసులోనే వాళ్ళకి వ్యంధత్వం వచ్చేస్తుంది. ఓకే. తర్వాత చూసుకున్నట్లయితే లో హార్మోన్ లెవెల్స్ అంటే హార్మోన్స్ అంటే కొన్ని కెమికల్ పదార్థాలు అవి కూడా ఒకలాంటి ప్రోటీన్ మాంసకృతులే. అవి గనక తక్కువ మోతాదులో గనక శరీరం సెక్రీట్ చేస్తే అప్పుడు కూడా ఈ వ్యంధత్వం అనే లక్షణాలు వస్తుంది. అలాగే కొంతమంది వ్యక్తుల్లో కార్డియాక్ డిసీజెస్ అంటే హృద్రోగాలు అంటే అయితే గుండె వేగంగా కొట్టుకుంటుంది, లేదంటే ఎక్కువ బీపీ ఉంటుంది, లేదంటే గుండెలో ఏమైనా క్లాట్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా కార్డియాక్ డిసీజెస్ అని చెప్తాము. అటువంటి వ్యక్తుల్లో కూడా వ్యంధత్వం చాలా త్వరగా వస్తుంది. అలాగే ఏజింగ్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో వ్యంధత్వం ఎక్కువగా ఉంటుంది, అందుకని వాళ్ళు వయాగ్రా పిల్స్ వాడుతూ ఉంటారు. అలాగే కొంతమందిలో నిద్రలేమి, ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి వల్ల కూడా ఒకలాంటి ఒత్తిడి వాళ్ళ మీద ప్రభావం చూపి వాళ్ళలో వ్యంధత్వం వస్తుంది. అలాగే ఆల్కహాల్ ఎక్కువ ఎవరైతే మద్యపానం చేస్తారో వాళ్ళలో కూడా వ్యంధత్వం చాలా త్వరగా వస్తుంది. అలాగే స్మోకింగ్, పొగ త్రాగే వాళ్ళలో కూడా వ్యంధత్వం చాలా త్వరగా వస్తుంది. స్ట్రెస్, అధిక ఒత్తిడి, చిన్న వయసులోనే అధిక ఒత్తిడి, ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, లేదంటే ఏమైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అటువంటి ఒత్తిడి ఉన్న వ్యక్తుల్లో కూడా వ్యంధత్వం ఎక్కువగా వస్తుంది. అలాగే ఫాస్ట్ ఫుడ్స్ లేదా జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఎవరైతే తీసుకుంటారో, బెవరేజెస్, ఆల్కహాల్ బెవరేజెస్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళలో కూడా వ్యంధత్వం ఎక్కువగా వస్తుంది. ఎస్ సార్.
These are some symptoms of andropause, that is low energy, depression or sadness, difficulty in sleeping, erectile dysfunction, lowered self-confidence, difficulty in concentrating, decreased motivation, reduced libido, increased body fat, reduces muscle mass, feeling of physical weakness, then development of breast and infertility. These are the main cardinal signs of andropause. సిమ్టమ్స్ ఆఫ్ ఆండ్రోపాజ్. ఈ ఆండ్రోపాజ్ లో లక్షణాలు ఏంటండి? ఏ లక్షణాలు ఉంటే ఆ వ్యక్తిలో ఆ పురుషుల్లో ఆండ్రోపాజ్ వస్తుందో మనం గమనించవచ్చు. మొదటిగా ఏంటంటే లో ఎనర్జీ, వాళ్ళలో శక్తి సామర్థ్యాలు చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత చూసుకున్నట్లయితే డిప్రెషన్ ఆర్ సాడ్నెస్, ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయిన వ్యక్తిలాగా జీవితంలో అన్ని కోల్పోయినట్టు, నష్టపోయినట్టు, డిప్రెషన్ ఒకలాంటి మానసిక వ్యాధి అని చెప్పుకోవచ్చు. తర్వాత అటువంటి వ్యక్తుల్లో కూడా ఆండ్రోపాస్ చాలా తక్కువగా చాలా చిన్న వయసులోనే వస్తుంది. అలాగే ఇన్సోమ్నియా, నిద్రలేమి, చాలా మందికి త్వరగా నిద్ర పట్టదు. అటువంటి వ్యక్తుల్లో కూడా వ్యంధత్వం చాలా త్వరగా వస్తుంది. తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన అని చెప్తాము. ఈ అంగస్తంభనలో కూడా ఈ అంగస్తంభన ఉన్న వ్యక్తులను కూడా ఆండ్రోపాస్ త్వరగా వచ్చే లక్షణాలు ఉన్నాయి. తర్వాత లోవర్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే ఇటువంటి వ్యక్తుల్లో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. అటువంటి వ్యక్తుల్లో కూడా వ్యంధత్వం లక్షణం అనే చెప్పొచ్చు. అది కూడా ఒక వ్యంధత్వ లక్షణమే. డిఫికల్టీ ఇన్ కాన్సన్ట్రేటింగ్, అంటే ఏదైనా ఒక పని చేస్తే ఆ పని మీద ఏకాగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక లక్షణమే. తర్వాత డిక్రీజ్డ్ మోటివేషన్, అంటే ఎంత మోటివేట్ చేసినా, వాళ్ళని ఎంత ప్రేరేపితం చేసినా, ఎంత మోటివేట్ చేసినా వాళ్ళు మోటివేట్ అవ్వరు. ఇది కూడా ఒక లక్షణం. తర్వాత రెడ్యూస్డ్ లిబిడో అంటే ఒకలాంటి శక్తి సామర్థ్యాలు, తర్వాత సంయోగంలో ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి, ఆసక్తి చూపించరు. ఇది కూడా ఒక లక్షణం. తర్వాత ఇంక్రీజ్డ్ బాడీ ఫ్యాట్, ఎక్కువగా ఊబకాయం కూడా ఇది ఒక లక్షణం. తర్వాత రెడ్యూస్డ్ మజిల్ మాస్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ ఫిజికల్ వీక్నెస్. మజిల్ మాస్ అంటే కండరాలు చాలా తగ్గిపోతాయి, అంటే కండలు చేతిలో కానీ లేదంటే బాడీ ఫిట్నెస్ లో కానీ అవి కండరాలు చాలా తగ్గిపోతూ ఉంటుంది. అది కూడా ఒక లక్షణం అని చెప్పుకోవచ్చు. తర్వాత గైనకోమాస్టియా ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్, మగవాళ్ళలోని ఛాతి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, ఆడవాళ్ళ వల్లే ఛాతి ఎక్కువగా పెరుగుతుంది. ఇది కూడా ఒక ఆండ్రోపాస్ లక్షణం అని చెప్పొచ్చు. తర్వాత ఇన్ఫర్టిలిటీ, స్పర్మ్, పురుష సంతానోత్పత్తికి కారణమయ్యే కణం కూడా చాలా తక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ కూడా వ్యంధత్వం యొక్క లక్షణాలు. ఎస్ సార్. So you can use Phytograph, Emerich, Carnicotine, and Proterici. It is a combination of all these products. Then you can get extremely good results in the patients who are facing some andropausal signs and symptoms. ఏ వ్యక్తిలో అయితే ఆండ్రోపాస్ అంటే వ్యంధత్వ లక్షణాలు ఉంటాయో పురుషుల్లో, అటువంటి పురుషులకి మీరిచ్చే మన ధన్వంతరి ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఇమ్యూరిచ్ ఒకటి, తర్వాత ఫైటాగ్రా ఒకటి, కార్నికోటెన్ ఒకటి, ప్రొటిరిచ్ జనరల్, ఈ 4 కాంబినేషన్ లో ఇచ్చినట్లయితే వాళ్ళలో శక్తి సామర్థ్యాలని పెంపొందించవచ్చు. పై చెప్పుకున్న ఉన్న లక్షణాలన్నిటినీ కూడా ఓడించి చక్కగా వాళ్ళు మళ్ళీ తిరిగి రీజనరేట్ అవడానికి మంచి అవకాశం ఉంటుంది. Next, that is low sperm count. Nowadays, number of male, they are having such problem of low sperm count, and this number is increasing day by day. Researchers are worried about this. Why this is happening in India? ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే గనుక చాలా మంది వ్యక్తుల్లో, అది చిన్న వయసు వాళ్ళలో కూడా స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది. స్పర్మ్ అంటే అదొక కణం. ఏం కణము అంటే పురుష సంతానోత్పత్తికి కారణమయ్యే కణాన్ని స్పర్మ్ అంటాం. ఈ స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉత్పన్నం అవ్వడం వల్ల వాళ్ళల్లో ఫర్టిలిటీ అవ్వట్లేదు. ఓకేనా? దీనికి కారణం ఏంటి? ఎక్కువగా సైంటిస్టులు దీని మీద ఎక్కువ పరిశోధనలు చేశారు. These are some causes of low sperm count. First, that is hormonal imbalance. Testosterone levels are low, or TSH is low, or luteinizing hormone is low, just like that. Second, that is varicocele. Cyst formation in vas deferens. Infection, just like mumps in the early childhood. Patient may have mumps, then because of that mump, he may land into low sperm count. That is the next. That is pollution, air pollution,
Like some medicines are also having bad effect on your sperm count. Heavy alcohol drinking that causes low sperm count. Mobile radiation, it is a new cause of low sperm count. Then undescended testis, it is a anatomical cause of low sperm count. And some genetic disorders, they cause low sperm count. లో స్పర్మ్ కౌంట్ ఈ పురుష సంతానోత్పత్తి కణం ఎక్కువ కాకుండా తక్కువగా ఎందుకు ఉత్పత్తి అవడంలో దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోవచ్చు. మొదటి కారణం ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోన్స్ అంటే చెప్పాం కదండి ముందుగానే, అదొక మాంసపు కృతి. ఆ కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలన్నా లేదా సరిపడా మోతాదులో ఉత్పత్తి అవ్వాలన్నా ఈ హార్మోన్సే కారణం. అవి ఏంటి అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్, లుటనైజింగ్ హార్మోన్ ఇవన్నమాట. ఇవి తక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల ఈ స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉత్పన్నం అవుతుంది శరీరంలో. పురుష శరీరంలో చాలా తక్కువ మోతాదులో ఉత్పన్నం అవుతుంది. ఇది ఒక కారణం. తర్వాత చూసుకున్నట్లయితే వెసికల్స్, వృషణాలలో తక్కువగా స్పర్మ్ కౌంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ వెసికల్స్ సరైన ఆకారంలో సరైన సైజ్ లో లేకపోయినా, అంటే ఉండవలసిన సైజ్ కన్నా తక్కువ ఉన్నా లేదన్నా పెద్దగా ఉన్నా సరే ఈ స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక కారణం. తర్వాత ఏమో ఇన్ఫెక్షన్స్. తరచుగా ఏ వ్యక్తిలో అయినా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటే గనక, ఎక్కువగా తరచు వ్యాధులకి వాళ్ళ బాడీ ఎక్స్పోజ్ అయితే అటువంటి వ్యక్తుల్లో కూడా ఈ కణం చాలా తక్కువగా ఉత్పన్నం అవుతుంది. నాలుగోదిగా చూసుకున్నట్లయితే గాలి కాలుష్యం. గాలి కాలుష్యంలో ఆ కారకాలు ఈ స్పర్మ్ ని చాలా తక్కువగా ఉత్పన్నం అయ్యేలా చేస్తుంది అనమాట. హార్మోన్ లెవెల్స్ ని పడిపోయేలా చేస్తుంది. ఇది ఒక కారణం. ఐదవ కారణం ఏంటి అంటే అధిక మోతాదులో అవసరం లేకపోయినా సరే ఎక్కువ యాంటీబయాటిక్స్ మందులు వాడడం వల్ల కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే స్పర్మ్ అనేది చాలా సెన్సిటివ్ కణం, చాలా మృదువుగా, చాలా చిన్నగా మైక్రోస్కోపిక్ గా ఉంటుంది. ఆ కణం చాలా తొందరగా చనిపోతుంది. సో దాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మనం మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆల్కహాల్, మద్యపానం తీసుకున్నట్లయితే అది కూడా లో స్పర్మ్ కౌంట్ కి కారణం. తర్వాత సెల్ ఫోన్ రేడియేషన్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎక్కువ రేడియేషన్ వల్ల మొబైల్ ఫోన్స్ పాకెట్ లో, జీన్ ప్యాంట్స్ లో, పాకెట్స్ లో పెట్టుకోవడం వల్ల దాని ఎఫెక్ట్ టెస్టికల్స్ మీద పడుతుంది, వృషణాల మీద పడుతుంది. ఎప్పుడైతే వృషణాల మీద పడుతున్నాయో వృషణాలు ఆకారం మారిపోయి అయితే చిన్నగా అయిపోతాయి, లేదంటే పెద్దగా అయిపోతాయి. కొన్ని వృషణాల్లో నీరు పట్టడం, కొన్ని వృషణాలు అయితే జారిపోయినట్లు అయిపోవడం, ఇవన్నీ కూడా ఆ స్పర్మ్ తక్కువ సెక్రీట్ అవడానికి కారణం. ఇంకొకటి ఏంటి అంటే జెనెటిక్ డిసార్డర్స్, అంటే జన్యు లోపాల వల్ల కూడా ఈ స్పర్మ్ అనేది చాలా తక్కువగా ఉత్పన్నం అవుతుంది. We are having very good fighters with us. That is Phytogradius, Emerich, Carnicotine, and Proterici. My dear friends, Phytogra contains Divyaushadhi that increases sperm count like anything. Emerich contains growth factors that enhances the production of your sperm. Carnicotine has got so many Divyaushadhi, that is coenzyme Q10, and that increases sperm count at faster level. Proterici, it is a very good tonic for your sperm. స్పర్మ్ ఎవరికైతే తక్కువ ఉత్పన్నం అవుతుందో వాళ్ళు మన ధన్వంతరి ప్రొడక్ట్స్ అయిన ఫైటాగ్రా, ఇమ్యూరిచ్, కార్నికోటెన్, ప్రొటరిచ్ జనరల్ గనక వాడినట్లయితే ఇది ఒక అద్భుతమైన దివ్య ఔషధం అని చెప్పొచ్చు. ఎందుకంటే అండి స్పర్మ్ చాలా చిన్నగా ఉంటుందని చెప్పాం కదా, అది చాలా వేగంగా కదలాలి. కానీ స్పర్మ్ ఎప్పుడైతే వేగంగా కదలకపోయినా సరే, టార్గెట్ సెల్ అండంలో కలవకపోయినా సరే పునరుత్పత్తి అనేది జరగదు. సో స్పర్మ్స్ అన్ని యాక్టివ్ గా ఉండాలంటే దానికి మెయిన్ ఇమ్యూరిచ్ కావాలి. ఇమ్యూరిచ్ లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇమ్యూనోగ్లోబులిన్ ఫ్యాక్టర్స్, పిఆర్పీస్, లాక్టోఫెరిన్స్ ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఫైటాగ్రాలో ఉన్న మంచి ఔషధ మూలికలు ఇవి కూడా ఉపయోగపడతాయి. అలాగే కార్నికోటెన్ లో ఉండే కోఎన్సిన్ క్యూ, ఎల్ కార్నిటైన్, ఆస్తాగ్జాంతిన్, ఫోలిక్ యాసిడ్, జింక్ సల్ఫేట్ కూడా చాలా ఉపయోగపడతాయి. అలాగే ప్రొటరిచ్ జనరల్ లో ఉండే మంచి ఔషధ మూలికలు కూడా వీటన్నిటి కలయికని స్పర్మ్ కౌంట్ మంచిగా యాక్టివేట్ అయ్యి ఎక్కువ మోతాదులో ఉత్పన్నం అవడానికి ఉపయోగపడుతుంది. There are some superfoods to increase your sperm health. That is broccoli, walnut, pomegranates, spinach, asparagus, banana, and beans. మీకు స్పర్మ్ కౌంట్ ఎక్కువ ఉత్పన్నం అవ్వాలి అంటే ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలంటే బ్రొకోలీ తీసుకోవాలి, తర్వాత వాల్నట్స్ తీసుకోవాలి, దానిమ్మకాయలు ఎక్కువ తినాలి, స్పినాచ్, పాలకూర ఎక్కువ తినాలి, ఆస్పరాగస్ అది ఒక దుంప జాతికి చెందిన ఆకుకూర వంటిది, అది కూడా తీసుకోవాలి. అరటిపళ్ళు ఎక్కువగా తినాలి. గింజలు, బీన్స్ అంటే చుక్కుడు జాతికి చెందిన గింజలు, చుక్కుడుకాయ, సోయా చుక్కుళ్ళు, అలా చుక్కుడు జాతికి చెందిన విత్తనాలని ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ 7 రకాలు మంచి స్పర్మ్ హెల్త్ ఉత్పన్నం అవడానికి, స్పర్మ్ మంచిగా ఉత్పన్నం అవడానికి, సెక్రీట్ అవడానికి ఉపయోగపడతాయి. Loss of libido.
nowadays, so many patients, they are suffering from this disorder. They are not having a will to go for sex. It is a very difficult situation for both of them. Why it is happening, they are not knowing, but they are the sufferers. So when it comes to Dhanvantari, so we must give some proper answer to them, and they will have a very good answer with us. లాస్ ఆఫ్ లిబిడో ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా ఆ ఈ ఇన్ఫర్టిలిటీకి కారణం ఏంటి అంటే లిబిడో అని చెప్పుకోవచ్చు. లిబిడో అంటే ఆసక్తి లేకపోవడం, సంయోగంలో ఆసక్తి అంటే ఇప్పుడు కొత్తగా వివాహమైన వ్యక్తులు, అది చిన్న వయసులో వివాహమైనా సరే వాళ్ళలో ఆసక్తి ఉండదు. పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ ఆసక్తి చూపించకపోరు. దీన్ని లిబిడో అంటాం. ఇటువంటి వ్యక్తులకు కనుక మనం ఫైటాగ్రా ఇచ్చినట్లయితే వాళ్ళు సంయోగంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు, కలయికలో ఇంట్రెస్ట్ చూపిస్తారు, దానివల్ల ఉత్పత్తి మంచిగా ఉంటుంది. ఎస్ సార్. These are some special causes for loss of libido. That is low testosterone level. Patient is undergoing chemotherapy. Patient is suffering from rest-leg syndrome, depression, chronic illness, sleep disorder, aging, stress, and patients who do not go for exercise, they suffer from loss of libido. ఆఫ్ లాస్ ఆఫ్ లిబిడో ఇన్ మెయిల్స్. పురుషుల్లో ఈ సంయోగం అంటే ఎందుకు కోరిక ఉండట్లేదు, ఎందుకు అయిష్టంగా ఉంటున్నారు అంటే ఇవి కింద ఈ స్లైడ్ లో చూపించేవి కొన్ని కారణాలు. అదేంటంటే మొదటిగా టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి చాలా తక్కువ మోతాదులో ఉండడం వల్ల వాళ్ళలో ఆసక్తి, కోరిక అనేది ఉండదు. సంయోగంలో ఉండాలి, పాల్గొనాలి అన్న ఇంట్రెస్ట్, వాళ్ళలో కోరిక అనేది ఉండదు. తర్వాత ఎవరైతే కీమోథెరపీ చేయించుకుంటారో క్యాన్సర్ పేషెంట్స్ లో, వాళ్ళల్లో కూడా ఈ లిబిడో అంటే అయిష్టత, ఆసక్తి లేకపోవడం అనేది ఉంటుంది. తర్వాత ఏ పురుషులైతే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటారో వాళ్ళలో కూడా ఇది చాలా తక్కువ ఆసక్తి చూపిస్తారు. వాళ్ళు కూడా ఏ వ్యక్తులు అయితే డిప్రెషన్ ఉంటుందో, డిప్రెషన్, సైకలాజికల్ గా డిప్రెస్ అయ్యి డిప్రెషన్ మూడ్ లో ఉంటారో అటువంటి వ్యక్తుల్లో కూడా లిబిడో, వాళ్ళు కూడా ఆసక్తి చూపించరు. క్రానిక్ ఇల్నెస్, దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఆ వ్యక్తుల్లో కూడా కోరిక అనేది ఉండదు, వాళ్ళు సంయోగం చేయాలి అనే కోరిక ఉండదు. స్లీపింగ్ డిజార్డర్ అంటే ఇన్సోమ్నియా, ఎవరైతే నిద్రాసక్తి ఉండదో లిబిడో అనే ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఏజింగ్ అంటే చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు వస్తూ ఉంటాయి. అటువంటి వ్యక్తుల్లో కూడా లిబిడోని మనం చూడొచ్చు. తర్వాత స్ట్రెస్, ఎవరికైతే ఒత్తిడి ఎక్కువ ఉంటుందో అటువంటి వాళ్ళలో కూడా ఆసక్తి చూపించరు. తర్వాత ఏ పురుషులైతే ఎక్సర్సైజ్ చేయరో, శారీరక శ్రమ వాళ్ళల్లో ఉండదో, ఎక్కువగా స్టాగ్నెంట్ గా ఉంటారో అటువంటి వాళ్ళలో కూడా ఈ లిబిడో లక్షణాలు ఎక్కువ మనం చూడవచ్చు. ఎస్ సార్. So for this, we are having some special medicines for us. That is Phytogradius, Emerich, Carnicotin, and Proterici. My dear friends, sex is not lying in between the legs; it lies in the brain. So libido, that emotion, that is from brain. So how can we enhance that emotion with the help of our medicine? This is the trick. You go for Phytogra, Emerich, Carnicotin, and Proterici combination. You will get excellent result within some days only. Yeah, yes sir. లిబిడో అంటే మనం చెప్పాం కదా, కోరిక లేదంటే ఆసక్తి, సంయోగంలో పాల్గొనాలి అనే ఆసక్తి లేదంటే కోరిక. అది ఏదో వ్యక్తిని చూస్తే పుట్టుకొచ్చేది కాదు. అది మన బ్రెయిన్, మన మెదడు మన శరీరానికి ఒక సిగ్నల్ ఇస్తుంది. ఆ సిగ్నల్ ఇవ్వకపోవడమే లిబిడో అని చెప్తాము. అంటే ఆ మెదడులో వచ్చే ఆనందంగా ఉండే మూడ్ లో వచ్చే సెక్రెట్ అయ్యే ఈ హార్మోన్స్ ఉత్పత్తి వల్ల వస్తుంది అనమాట. ఆ ఆసక్తి అనేది వస్తుంది, ఆ కోరిక అనేది వస్తుంది. సో ఈ లిబిడో అనే ప్రాబ్లం ఎవరిలో అయితే ఆసక్తి ఉండదో, ఈ ప్రాబ్లం ఎవరికైతే ఉందో అటువంటి సమస్యతో బాధపడే వాళ్ళకి మీరు మన ప్రోడక్ట్స్ ఇమ్యూరిచ్, ఫైటాగ్రా, కార్నికో, ప్రొటిరిక్ జనరల్ ఇచ్చినట్లయితే వాళ్ళ మెదడు మంచి హార్మోన్స్ ఉత్పత్తి చేసి వాళ్ళల్లో కూడా చక్కటి కోరిక వస్తుంది. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సంయోగంలో వాళ్ళు పాల్గొంటారు. ఎస్ సార్. These are some special foods that increases your libido or sexual desire. That is cinnamon, pumpkin seeds, onion, cardamom, garlic, banana, dates, peanuts, almonds, and blueberries. Yeah, yes sir. ఇప్పుడు మన లిబిడో ప్రాబ్లం ఎవరైతే ఏ వ్యక్తులు అయితే బాధపడుతున్నారో అటువంటి పురుషులకి మనం సిన్నమం అంటే దాల్చిన చెక్క, తర్వాత గుమ్మడికాయ యొక్క విత్తనాలు, సూర్య గుమ్మడికాయ విత్తనాలు,
ఇచ్చినట్లయితే, అందులో ఉండే మంచి విటమిన్ ఇ అలాంటి మంచి పౌష్టికాహారం ఇచ్చినట్లయితే, తర్వాత ఉల్లిపాయ, అలాగే కార్డమం అంటే యాలకులు, తర్వాత గార్లిక్ అంటే వెల్లుల్లి, తర్వాత డేట్స్, ఖర్జూరం, పీనట్స్ అంటే వేరుశనగ, ఆల్మండ్స్, బాదం పప్పు, బ్లూబెర్రీస్, నేరేడు పళ్ళు, తర్వాత బనానా, అరటిపళ్ళు, ఈ ఫ్రూట్స్ ఇవి గనక ఇచ్చినట్లయితే వాళ్ళలో ఉండే అనాసక్తి పోయి మంచి ఆసక్తి పుట్టుకొస్తుంది. ఎస్ సార్. I always give something more to patient. Just you are not giving some medicines. Ask him, you do take this, you will get excellent result. Patient like this because we are not just selling drugs. We are their friends. We are their mentors. So with this special guidance, they will unite you forever. పేషెంట్స్ కి మనం ఈ లిబిడో ప్రాబ్లమ్ తో బాధపడే పేషెంట్స్ కి మనం ఏదో మందులు ఇచ్చి మనం డ్రగ్స్ అలవాటు చేస్తున్నామని చెప్పకుండా, మందులు కాదు మనం ఇచ్చేది, ఆహార పదార్థాల ద్వారానే న్యాచురల్ గా అంటే సహజంగానే వాళ్ళలో కోరిక ఉత్పన్నం అయ్యేలాగా లిబిడో ప్రాబ్లం నుంచి వాళ్ళు అధిగమించవచ్చు. ఎలా అంటే ఈ దాల్చిన చెక్కతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల, తర్వాత గుమ్మడికాయ విత్తనాలు తీసుకోవడం వల్ల, ఉల్లిపాయ, యాలకులు, వెల్లుల్లి, ఖర్జూరం, వేరుశనగ, బాదం పప్పు, ఇవన్నీ ఆహార పదార్థాలు సహజంగా ఇచ్చినట్లయితే వాళ్ళలో న్యాచురల్ గానే కోరిక అనేది ఉత్పన్నం అవుతుంది. సో వాళ్ళు కూడా నాకు ఏదో వ్యాధి ఉంది, నేను మందులు వాడుతుంటేనే నాకు వస్తుంది అన్న ఫీలింగ్ వాళ్ళలో రాకుండా సహజంగానే వాళ్ళలో కోరికని మనం ఉత్పన్నం చేయొచ్చు. ఎస్ సార్. Erectile dysfunction is a very great problem in front of India. ఎస్ సార్. ప్రస్తుత భారతదేశంలో చాలా మంది పురుషుల్లో గనక ఈ వ్యాధిని ఎక్కువగా మనం చూస్తాం. ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. వాళ్ళలో అంగం స్తంభించిపోతుంది, లేదంటే కొంతమంది అంగం నిలబడదు. అంగం according to international research, male above 40 suffers from erectile dysfunction by 52%. It's a very alarming condition. ఎస్ సార్. ఎస్ సార్. ప్రస్తుత రోజుల్లో గనక చూసుకున్నట్లయితే 40 సంవత్సరాలు వచ్చేసరికి దగ్గర దగ్గర 52% పురుషుల్లోని ఈ అంగస్తంభన, అంగం నిలబడకపోవడం లేదా అంగస్తంభన అనే ప్రాబ్లం ఎక్కువగా మనం చూస్తున్నాం. ఎస్ సార్. There are some common causes of erectile dysfunction, that is stress, aging. Some medicines, just like beta blockers, they can cause erectile dysfunction. Alcohol, belly fats, diabetes, cancer therapy, cardiac disorder, brain disorders, they may give a secondary problem, that is erectile dysfunction. ప్రస్తుతం ఈ స్లైడ్ లో చూసుకున్నట్లయితే అసలు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభనకి కారణాలు ఏంటి అంటే, మొదటిది ఒత్తిడి, తర్వాత రెండవదిగా చూసుకున్నట్లయితే వృద్ధాప్యం, తర్వాత మూడవదిగా చూసుకున్నట్లయితే అధికంగా ఎక్కువగా మందులు వాడడం, తర్వాత నాలుగవదిగా చూసుకున్నట్లయితే మద్యపానం, ఐదవదిగా చూసుకున్నట్లయితే ఊబకాయం, ఆరోదిగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇన్సులిన్ ఎక్కువగా తీసుకోవడం, అంటే షుగర్ వ్యాధి ఎక్కువగా ఉండడం, తర్వాత ఆరోదిగా చూసుకున్నట్లయితే కీమోథెరపీ, రేడియేషన్ చేసుకున్న వాళ్ళలో కూడా ఈ అంగస్తంభన అనే ప్రాబ్లం ని మనం ఎక్కువగా గమనిస్తుంటాం. అలాగే హృద్రోగులు, అలాగే బ్రెయిన్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అంటే మెదడుకు సంబంధించిన నరాల నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు ఎవరిలో ఉన్నాయో వాళ్ళలో ఈ అంగస్తంభన అనే ప్రాబ్లం మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఎస్ సార్. So for this, we are having a special team: Phytogra, Emerish, Omega Rich, Carnicotine, and Protein. This combination works very nicely, and patients who are having this problem, they are ready to take anything. They want result, and we will show them result within some days only. ఎస్ సార్. ఇలాంటి ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లమ్ తో సమస్యతో ఎవరైతే బాధపడుతుంటే వాళ్ళకి మన ధన్వంతరి ప్రొడక్ట్స్ ఏమేమి ఇవ్వాలి అంటే ఫైటాగ్రా, ఇమ్యూరిచ్, దాంతో పాటు ఒమేగా రిచ్, కార్నికోటిన్, ప్రోటీరిచ్ జనరల్. ఒమేగా రిచ్ ఇచ్చినప్పుడు ఒమేగాలో ఉండే ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ మంచిగా అంగస్తంభన జరగకోకుండా సంయోగం మంచిగా జరిగేలా చూస్తుంది. చాలా తక్కువ రోజుల్లోనే మంచి రిజల్ట్ అయితే మనం వాళ్ళకి ఇవ్వచ్చు. ఎస్ సార్. Drinking pomegranate juice proves to be effective against erectile dysfunction. It is the best thing. ఎస్ సార్. దానిమ్మ రసం ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ అంగస్తంభన అనే ప్రాబ్లం నుంచి చాలా తక్కువ సమయంలో వాళ్ళని బయటికి తీసుకురావచ్చు, అంటే అంగస్తంభన జరగకుండా మంచిగా ఉంటుంది. ఎస్ సార్.
There are the 5 foods that fights with erectile dysfunction. That is dark chocolates, tomato, watermelon, ginger, and walnuts. ఎస్ సార్. 5 రకాల ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభం నుంచి బయటపడవచ్చు. అవి ఏంటి అంటే డార్క్ చాక్లెట్స్, అంటే బ్రౌన్ కలర్ లో డార్క్ కలర్ లో ఉండే చాక్లెట్స్ ని ఎక్కువగా తీసుకోవడం, తర్వాత టమాటోస్, ఈ ఎర్ర రంగులో ఉండే టొమాటోస్, తర్వాత వాటర్ మెలాన్ పుచ్చకాయ, జింజర్ అల్లము, అలాగే వాల్నట్స్, ఇవి ఎక్కువగా ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే అంగస్తంభన సమస్య నుంచి మనం బయటికి రావచ్చు. ఎస్ సార్. Premature ejaculation, dear friends, is a very great problem in front of Indian men. So many people, they have this problem, but they are not ready to talk with doctor. Why? Because it is a taboo. Talking about sex, it is a taboo for Indian society. So nobody noticed this problem. Years together, they have this problem. రెండవదిగా చూసుకున్నట్లయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తర్వాత అంగం యొక్క సమస్యల తర్వాత రెండవదిగా చూసుకున్నట్లయితే ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటే త్వరగా స్ఖలనం అయిపోతుంది. అది ఎక్కువ సమయంలో కాకుండా చాలా త్వరితంగా స్ఖలనం అయిపోవడం వల్ల ఇది కూడా ఒక సమస్య అన్నమాట. కానీ ఆ సమస్యని ఎవరితో చెప్పుకోవాలో వాళ్ళకి తెలియక డాక్టర్స్ తో డిస్కస్ చేయడానికి వాళ్ళు చాలా మొహమాట పడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. అలా వాళ్ళలో వాళ్ళే బాధపడిపోవడం ఇది ఒక కారణం. కానీ ఇది ఓపెన్ గా చెప్పినట్లయితే వాళ్ళ సమస్య నుంచి వాళ్ళు బయటకు రావచ్చు. ఎస్ సార్. I will tell you my experience. So many times my interns, they are standing here in my clinic. So when a patient is having such problem comes to me, he just asked, sir, please ask them to go out. I want to talk with privately. Okay. Then he just come forward and say, sir, my friend is having a problem about sexual. Okay. Can you tell me what exactly you problem have? I think premature ejaculation, sir. Okay. Theek. He is not ready to tell me he is having problem. He told me my friend is having problem. So this is the situation in India. We cannot talk directly to doctors also. వాళ్ళ క్లినిక్ లో కొంతమంది పేషెంట్స్ ని చూసినట్లయితే వాళ్ళు చెప్తారు, సార్ ఒకసారి మీతో పర్సనల్ గా మాట్లాడాలి, కొంచెం మీ దగ్గర ఉన్న పేషెంట్స్ ని బయటకు పంపిస్తారా అని పర్మిషన్ అడుగుతారు. ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత చెప్తారు, ఏమని చెప్తారు అంటే నా ఫ్రెండ్ కి పలానా సమస్య ఉంది. ఏంటి అంటే అది ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటే స్ఖలనం అయిపోతుంది. అంటే చాలా తక్కువ సమయంలోనే ఆ సంయోగం స్టార్ట్ చేసిన టైంలోనే చాలా త్వరితంగా స్ఖలనం స్టార్ట్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల పురుషులు చాలా డిసప్పాయింట్ అయిపోతారు, డిప్రెస్. వాళ్ళు ఆ సమస్యను చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే బాధపడిపోతూ ఎందుకు మాకు ఇలా అవుతుంది అని మొహమాట పడుతూ సిగ్గుపడుతూ చెప్పుకోలేరు. బట్ డాక్టర్ దగ్గర ఎప్పుడైతే ఓపెన్ గా చెప్పారో వాళ్ళ సమస్యకి రెమెడీ మన డాక్టర్ చెప్తారు. ఎస్ సార్. Why I am telling all these things to you? Vitogra DS is very difficult to sell. When patient is not ready to talk with doctors also, how you can sell this product to that patient? This is a trick. Vitogra DS, it's being sold 1-to-1. Yes, sir. Never discuss in a group. Just go 1-to-1 and make a story. My one of friend is having some problem of premature ejaculation. I got this product. It's having excellent result. So immediately he will ask you, my friend is also having some problem. Can you give it to me? Just we say, yes, sir. Tomorrow morning I will give it to you. This is the time. This is the time. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఈ ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్ తో బాధపడే అంటే చాలా తక్కువ సమయంలోనే స్ఖలనం జరుగుతుంది కదా, ఇట్లాంటి ప్రాబ్లం తో బాధపడే వ్యక్తులు డైరెక్ట్ గా వచ్చి మనతో వాళ్ళ సమస్యను చెప్పుకోలేదు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళని ఒక్కొక్కరిని పర్సనల్ గా ప్రతి పేషెంట్ ని పర్సనల్ గా 1 by 1 పిలిచి వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడినప్పుడు ఓపెన్ అవుతారు. వాళ్ళు ఓపెన్ అయినప్పుడు నేను పలానా పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ సమస్యతో బాధపడినప్పుడు నేను ఫైటాగ్రా అనే ప్రోడక్ట్ ని ఇచ్చాను అని మనం పరిచయం చేయాలి. మనం పరిచయం చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఓపెన్ అవుతారు. ఈ సమస్య మా ఫ్రెండ్ కూడా ఉంది అని చెప్పి అలా ఫ్రెండ్లీ ర్యాపో వాళ్ళలో
పెంపొందించి వాళ్ళ సమస్యకి మనం ఫైటాగ్రా ఇవ్వచ్చు. These are the causes of premature ejaculation. Dear friends, so many times we are not knowing why this is happening. Number of patients they suffer for this problem. First, there is early sexual experiences. When at younger stage they have some bad experience about sex, so they are not having that much daring to go for sex. So at that time they have premature ejaculation. 99.9% patient they are having anxiety before going to sex, whether I will get 10 of 10 or I may get fail. This anxiety causes premature ejaculation. Some patients may have guilt in early stages or the younger life. They have gone into masturbation. That guilt is there in mind, and because of that, they got premature ejaculation. Some hormonal imbalance, poor body image, lack of confidence. So many times, relationship problems they exaggerate premature ejaculation. Quarrels between husband and wife, diabetes, and sometimes drugs. Patients who take drugs, they have to suffer from this PE. Yes, sir. కాజెస్ ఆఫ్ ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్, త్వరగా స్ఖలనం ఎందుకు జరుగుతుంది అంటే మనం ఈ స్లైడ్ లో చెప్పుకోవచ్చు. మొదటిగా ఏంటి అంటే ఎర్లీ సెక్షువల్ ఎక్స్పీరియన్సెస్, అంటే చాలా యవ్వన ప్రాయంలోనే అంటే టీనేజ్ లోనే సెక్స్ కోరికలు రావడం, తర్వాత యాంగ్జైటీ ఉద్రేకం, తర్వాత గిల్ట్. ఉద్రేకం అంటే కొంతమంది చాలా అత్యాసక్తి ఎక్కువగా చూపిస్తారు, కొంతమంది ఆసక్తి చూపించరు. ఈ ఉద్రేకంలో 2 రకాలు. తర్వాత గిల్ట్ అనేది ఏంటి అంటే వాళ్ళలో వాళ్ళే నేను ఎలా ఎక్స్పోజ్ అవ్వాలి, నేను ఎలా చేయాలి, వాళ్ళే మదన పడుతూ ఉంటారు. ఒకలాంటి ఫీలింగ్, వాళ్ళు మాస్టర్బేట్ చేసుకుంటారు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక, అది ఒక కారణం. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోన్స్ సరైన మోతాదులో ఉత్పన్నం అవ్వకపోవడం ఒక కారణం. పూర్ బాడీ ఇమేజ్, అంటే వాళ్ళ శరీరాకృతి వాళ్ళకి నచ్చదు, అంటే నేను అందంగా లేను, నేను సరిపోనేమో, నా శక్తి సామర్థ్యాలు, అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, అది కూడా ఒక కారణం. తర్వాత ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, చెప్పాను కదండి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. ఇంకొకటి ఏంటంటే రిలేషన్షిప్ ప్రాబ్లం, అంటే భార్యాభర్తల మధ్యన వాళ్ళకి ఒకరి మీద ఒకరికి మంచి రిలేషన్ రాకపోవడం, అంటే మంచి మాట తీరు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం, ఇది ఒక కారణం. డయాబెటీస్, షుగర్ వ్యాధి, తర్వాత డ్రగ్స్, ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళలో కూడా ఈ స్ఖలనం అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎస్ సార్. So we are having very good warriors with us, that is Phytogradius, Emerich, Carnicotin and Proterid G. This combination give excellent result to patients who suffer from premature ejaculation. Yes sir. ఎవరిలో అయితే ఈ స్ఖలనము సమస్యతో బాధపడతారో వాళ్ళకి మన ఫైటాగ్రా, ఇమ్యూరిచ్, అలాగే కార్నికోటెన్, ప్రొటిరిచ్ జనరల్ ఇచ్చినట్లయితే ఈ 4 కాంబినేషన్ కూడా మంచి దివ్యౌషధంలా పనిచేసి ఈ స్ఖలనం సమస్య నుంచి బయటపడవచ్చు. Best food to reduce your PE, that is sweet potato, strawberry, carrots, lettuce finger, mushrooms and spinach. మంచి ఏ ఆహారం స్ఖలనం జరగకుండా ఏ ఆహార పదాలు మనం తీసుకోవాలి అంటే స్వీట్ పొటాటో, చిలకడ దుంప, స్ట్రాబెర్రీస్, తర్వాత క్యారెట్, తర్వాత బెండకాయ, తర్వాత మష్రూమ్, పుట్టగొడుగులు, అలాగే పాలకూర. ఈ ఆహార పదార్థాలు కనుక ఎక్కువ తీసుకున్నట్లయితే స్ఖలనం అనే సమస్య నుంచి సహజంగానే మనం బయట తీసుకురావచ్చు. ఎస్. Some patients suffer from watery semen. Semen just like water, crystal clear water. This is a great problem. యా ఎస్ సార్. సిమెన్ అంటే రేతస్సు చాలా మందిలో వాటరీగా, కొంతమంది పురుషుల్లో వాటరీగా ఉంటుంది, అంటే నీళ్ళలా పల్చగా ఉంటుంది. నార్మల్ గా అయితే ఆరోగ్యకరమైన వ్యక్తిలో రేతస్సు చాలా సెమీ సాలిడ్ గా ఉంటుంది, అంటే అటు నీరులాగా ఉండదు, అలాగని మరి చిక్కగా గట్టిగా కూడా ఉండదు, కాకపోతే సెమీ సాలిడ్ గా ఉంటుంది, చక్కగా జిగురుగా సెమీ సాలిడ్ గా ఉంటుంది. కానీ కొంతమంది పురుషుల్లో వాళ్ళ రేతస్సు నీళ్ళలా ద్రవ రూపంలో చాలా పల్చగా ఉంటుంది, ఇది ఒక కారణం. ఎస్ సార్. Phytogra, Emerich, Omega Rich and Proterid G. They are the best things that can increase the density of your semen, and you will get excellent results within the span of just 90 days.
ఎస్ సార్. ఇటువంటి నీళ్ళ రేతస్సు చాలా పల్చగా ఉన్న వ్యక్తులకి, అటువంటి పురుషులకి మీరు ఫైటాగ్రా, ఇమ్యూరిచ్, ఒమేగా రిచ్, ప్రోటీరిచ్ జనరల్ ఇచ్చినట్లయితే 90 రోజుల్లోనే వాళ్ళ రేతస్సు చక్కగా సెమీ సాలిడ్ గా, ద్రవ రూపం మరీ పల్చగా ఉండకుండా సెమీ సాలిడ్ గా మంచిగా ఉంటుంది. ఎస్ సార్. For watery semen, you can have watermelon seeds, almonds, milk, cashews, yogurt, pumpkin seeds, cedar cheese, and cocoa. ఎస్ సార్. ఈ రేతస్సు మరి పల్చగా ఉండే రేతస్సుకు మనం ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే పుచ్చకాయ గింజలు, తర్వాత బాదం పప్పు, పాలు, తర్వాత జీడిపప్పు, అలాగే పెరుగు, తర్వాత గుమ్మడి విత్తనాలు, తర్వాత జున్ను, అలాగే కోకో విత్తనాలు లేదా డార్క్ చాక్లెట్స్, ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే వాళ్ళ రేతస్సు మరి ఎక్కువ ద్రవ రూపంలో ఉండకుండా మంచిగా చిక్కగా ఉండేలాగా వస్తుంది. ఇలా ద్రవ రూపంలో ఉండడం వల్ల, వాటరీ సెమెన్ ఉండడం వల్ల ఇది స్పర్మ్ నిలకడగా ఉండదు. అంటే స్పర్మ్ వెళ్ళి అండంలో కలవకుండా ఉంటుంది. అప్పుడు ఉత్పత్తి అవ్వదు అనమాట. ఎస్ సార్. Now we'll see some basic screening tests. When a patient is complaining of some sexual problems, which test you should go? ఎస్ సార్. ఇప్పుడు మనం కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు చూడొచ్చు. ఎవరైనా పేషెంట్లు సెక్షువల్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు అని తెలిస్తే వాళ్ళకి మనం ఏ స్క్రీనింగ్ టెస్ట్లు చేయించాలి, ఏవి చేయిస్తే మనకు తెలుస్తుంది అనేది తెలుసుకోవచ్చు. ఎస్ సార్. First, we have to check their hormones level. ఎస్ సార్. మొదటగా మనం వాళ్ళ హార్మోన్స్ లెవెల్స్ చెక్ చేయాలి. టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్ చూసుకోవాలి, లుటనైజింగ్ హార్మోన్ LH అంటాము, PRL ఈ హార్మోన్, ఇలా ఈ హార్మోన్స్, ఈ 3 రకాల హార్మోన్ టెస్టులు కనుక చేయించినట్లయితే హార్మోన్ ఎక్కువ ఉత్పన్నం అవుతుందా తక్కువ ఉత్పన్నం అవుతుందా చూసుకొని దాన్ని బట్టి మనం డోసేజ్ ఇవ్వాలి, ప్రొడక్ట్ ఇవ్వాలి. ఎస్ సార్. Then we have to go for semen analysis. ఎస్ సార్. రెండవదిగా చూసుకున్నట్లయితే సెమెన్ అనాలిసిస్, సెమెన్ రేతస్ ని పంపించాలి. ఈ రేతస్సు ఎలా ఉంది, ద్రవ రూపం మరీ నీళ్లుగా ఉందా, లేదంటే మరీ చిక్కగా ఉందా, తెల్లగా ఉందా, లేదంటే అందులో ఏమన్నా రంగు మారిందా, ఇది సెమెన్ అనాలిసిస్ అంటాము. ఈ పరీక్ష చేయించడం వల్ల కూడా వాళ్ళ సెక్షువల్ ప్రాబ్లం ఏ రేంజ్ లో ఉందో తెలుసుకోవచ్చు మనం. ఎస్ సార్. Then you can go for sonography also. Because of that, we may get some problems about prostate and testes also. ఎస్ సార్. మూడవదిగా చూసుకున్నట్లయితే సోనోగ్రఫీ, అల్ట్రాసౌండ్ అబ్డామన్ చేసుకున్నట్లయితే అండాశయాలు ఎలా ఉన్నాయి, ఏంటి, లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఎస్ సార్. So, for sexual health, the Dhanvantari has got a best answer, that is phytogradius. ఎస్. సెక్షువల్ హెల్త్, మనం సెక్షువల్లీ కూడా హెల్దీగా ఉండాలి అంటే గనక మన ధన్వంతరి వాళ్ళు మంచి ప్రోడక్ట్ ఇచ్చారు, అదే ఫైటాగ్రా. What Phytogra does? Phytogra reduces performance anxiety. Phytogra corrects desire disorder. Phytogra promotes refluxogenic and psychogenic erection. Phytogra enhances spermatogenesis. Phytogra activates progressive motility of sperms. Phytogra improves level of testosterone. Phytogra is effective for premature ejaculation, and Phytogra improves sexual health. ఎస్ సార్. ఈ ఫైటాగ్రా ప్రోడక్ట్ వాడడం వల్ల మాకు ఏంటి లాభం ఏంటి అని ఎవరైనా అడిగినట్లయితే మీరు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. ఏంటంటే ఫైటాగ్రా వాడడం వల్ల ఇట్ రెడ్యూసెస్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అంటే ఒకలాంటి ఉద్రేకంగా ఉంటారు వాళ్ళు. కొంతమంది త్వరగా చేయాలి అనే ఉద్రేకంలో ఉంటారు, కొంతమంది ఆసక్తి చూపించరు. అటువంటి వాళ్ళలో రెడ్యూస్ పర్ఫార్మెన్స్, అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మంచిగా ఉండడానికి, అధికంగా చేయకుండా అంటే ఓవర్ గా చేయకోకుండా ఉండడానికి ఫైటాగ్రా ఉపయోగపడుతుంది. ఇంకొకటి కరెక్ట్స్ ద డిజైర్ డిజార్డర్, అంటే డిజైర్ కోరిక, చెప్తున్నా కదా, కోరిక కొంతమంది చాలా ఎక్కువగా ఉంటుంది, అతిగా ఉంటుంది, కొంతమందికి చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటిది కోరికని కరెక్ట్ లెవెల్లో ఉంచడానికి కూడా ఫైటాగ్రా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ప్రమోట్స్ రిఫ్లెక్సనోజెనిక్ అండ్ సైకోజెనిక్ ఇరెక్షన్.
అంటే అంగస్తంభన జరగకుండా లేదా అంగం నిలబడకపోయినా ఇటువంటి సెక్షువల్ డిజార్డర్స్ కి ఫైటాగ్రా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎన్హాన్సెస్ స్పర్మటోజెన్సిస్, స్పర్మ్స్ అంటే పురుష సంతానోత్పత్తి కణాలని అధికంగా ఏ వయసుకి ఏ వ్యక్తికి వయసుకి తగ్గ ఎంత ఉత్పన్నం అవ్వాలో అంత ఉత్పన్నమయ్యేలాగా శరీరాన్ని ప్రేరేపితం చేస్తుంది ఫైటాగ్రా క్యాప్సూల్స్. అలాగే యాక్టివేట్స్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఆఫ్ స్పర్మ్ ఈ కణాలు కదలికలు చాలా చక్కగా యాక్టివ్ గా ఉండేలాగా, కదలికలు మంచిగా ఉండేలాగా చేస్తుంది ఫైటాగ్రా క్యాప్సూల్స్. తర్వాత ఇంప్రూవ్స్ లెవెల్ ఆఫ్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎవరికైతే తక్కువ మోతాదులో ఉత్పన్నం అవుతుందో వాళ్ళకి శరీరానికి వయసుకి సరిపడా టెస్టోస్టెరాన్ హార్మోన్ ని ఉత్పన్నం అయ్యేలాగా ప్రేరేపితం చేస్తుంది ఫైటాగ్రా క్యాప్సూల్. అలాగే ఇఫెక్టివ్ ఫర్ ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటే ముందుగానే స్ఖలనం జరగకోకుండా ఉపయోగపడుతుంది. సెక్షువల్ హెల్త్ ని మంచిగా మెయింటైన్ చేయడానికి ఫైటాగ్రా క్యాప్సూల్ ఉపయోగపడుతుంది. ఎస్ సార్. What is the dose? 2 capsules at night with a glass full of milk. Simplest thing. యా ఎస్ సార్. ఈ ఎలాంటి సెక్షువల్ ప్రాబ్లం కైనా మనం ఇచ్చే డోస్ ఏంటి అంటే ఫైటాగ్రా క్యాప్సూల్స్ 2 రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలతో కలిపి తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ మనం ఇవ్వచ్చు. ఎస్ సార్. Now I will give some extra guidance where you can use Phytogra DS. Patients who suffer from osteoporosis, you give Phytogra DS. Why? Calcium is drug of choice, but osteoporosis in early stages because of low testosterone level. When low testosterone level is there, osteoporosis occurs. To increase the testosterone level, we have to give Phytogra DS to patients of osteoporosis. యా సార్. ఇప్పుడు సార్ మనకి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇస్తున్నారు. ఏంటి అంటే ఇప్పటి వరకు ఫైటాగ్రా క్యాప్సూల్స్ ఓన్లీ సంతానోత్పత్తికి లేదంటే సెక్షువల్ హెల్త్ కి కావాల్సింది అని అనుకున్నాం. కానీ దానికన్నా ఇంకా ఈ ఫైటాగ్రా ఎక్కడెక్కడ ఏ వ్యాధుల్లో ఇవ్వాలో సార్ ఇప్పుడు చెప్తున్నారు. అందులో మొదటగా చూసుకున్నట్లయితే ఆస్టియోపోరోసిస్ అసలు ఎందుకు వస్తుంది అంటే ఎముకలు గుల్లబారిపోతుంటాయి. ఎందుకు ఎముకలు గుల్లబారిపోతున్నాయి అంటే పురుషుల్లోని టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి చాలా తక్కువ మోతాదులో ఉండడం వల్ల చాలా చిన్న వయసులోనే ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. అటువంటి వ్యక్తుల్లో కనుక ఫైటాగ్రా ఇచ్చినట్లయితే ఫైటాగ్రా డిఎస్ ఇస్తే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ని సరైన లెవెల్స్ లో ఉత్పన్నమయ్యేలా చేసి ఆస్టియోపోరోసిస్ అనే డిసీజ్ ని కూడా మనం తగ్గించవచ్చు. ఎస్ సార్. Patients who have increased belly fat, definitely it is a sign of low testosterone level. Always we go for some weight reducing treatment plan, but do think one in your mind. Give Phytogra DS to that patient. She will come to you and thanks, sir, what medicines you are given to me. Excellent. Do not adopt anything. Just say, okay, sir, thank you very much. Will you require some more? Okay, thank you. యా ఎస్ సార్. రెండోదిగా చూసుకున్నట్లయితే అది స్త్రీ అయినా పురుషులైనా బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఎవరైతే ఉంటుందో, బెల్లీ ఫ్యాట్ అంటే ఉదరం చుట్టూ అంటే పొట్ట చుట్టూరు కొవ్వు బాగా ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మనం ఫైటాగ్రా ఇచ్చినట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ బెల్లీ ఫ్యాట్ అబ్డామన్ చుట్టూ పొట్ట చుట్టూ కండర భాగం అంతా కొవ్వు పట్టేస్తుంది. ఎందుకు కండర భాగం అంతా కొవ్వు పడుతుంది అంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తక్కువ మోతాదులో ఉత్పన్నం అవడం వల్ల అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఫామ్ అవుతుంది. అటువంటి వ్యక్తులకి మనం ఫైటాగ్రా డిఎస్ ఇచ్చినట్లయితే వాళ్ళు వచ్చి మీకు చాలా కృతజ్ఞత తెలుపుకుంటారు. ఎందుకంటే ఎలాంటి ఫార్ములాస్ ఏమి వాడక్కర్ లేకుండానే ఉత్తి ఫైటాగ్రాతో వాళ్ళ బెల్లీ ఫ్యాట్ ని ఈజీగా కరిగించవచ్చు. Diabetes and related health problems. One of the greatest problem in this world in India is erectile dysfunction. Many of diabetic patients, they have this problem and doctors just treat their sugars only. Your sugar level normal, okay, bye. No, we are Dhanvantari people. We are dealing with diabetes with so many other products also, but we must give Phytogra DS to that patient. This patient will give you a blessing to you. Oh, very nice. I am satisfied. This is the thing. యా ఎస్ సార్.
మూడవదిగా చూసుకున్నట్లయితే షుగర్ వ్యాధిగ్రస్తులు డయాబెటీస్ ఎక్కువగా కొంతమందిలో కంట్రోల్ అవ్వకోకుండా ఉంటుంది, అంటే అన్కంట్రోల్ గా ఉంటుంది, ఎక్కువ అధిక మోతాదులో షుగర్ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. అటువంటి వ్యక్తుల్లో కూడా మీరు ఫైటోగ్రా డిఎస్ ఇచ్చినట్లయితే వాళ్ళలో కూడా ఈ హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉత్పన్నం అవడం వల్ల షుగర్ అన్కంట్రోల్ గా ఉంటుంది. అటువంటి వ్యక్తులకి ఫైటాగ్రా ఇచ్చినట్లయితే వాళ్ళ హార్మోన్స్ అన్ని చక్కగా మంచి లెవెల్స్ లో సెక్రీట్ అయ్యి వాళ్ళ షుగర్ కూడా కంట్రోల్ గా ఉంటుంది. వాళ్ళు అప్పుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తారు, మాకు మంచి ప్రోడక్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏంటి షుగర్ టాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్ అయిపోతుంది అనుకుంటారు, కానీ షుగర్ టాబ్లెట్లు వేసుకున్నా సరే కంట్రోల్ అవ్వదు, ఇన్సులిన్ తీసుకున్నా సరే కంట్రోల్ అవ్వదు. అటువంటి వ్యక్తులకి కనుక ఫైటాగ్రా ఇచ్చినట్లయితే వాళ్ళ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. ఎస్ సార్. Stress. Nowadays, everybody is under stress. So, when a young people they are under stress, they have to suffer from erectile dysfunction or premature ejaculation or loss of libido, but they are not telling to anybody. So, without asking any single question, you just give Phytogra DS to him. Sir, please you try this. This will reduce your stress and allied symptoms. We'll talk after 1 month. Thank you. Bye. After coming back to you, he will just give a Jadoo ki Chappi to you. Oh, sir, great. Thank you very much. Okay. Yeah, take a lot of care of him. ఎస్ సార్, ఎస్ సార్. తర్వాత నాలుగవదిగా చూసుకున్నట్లయితే స్ట్రెస్, ఒత్తిడి. చాలా చిన్న వయసులోనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అది స్కూల్కి వెళ్ళే పిల్లలు అవ్వచ్చు, లేదంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలు అవ్వచ్చు. కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇది ఇవ్వకూడదు, అలాగే కాలేజ్కి వెళ్ళే పిల్లల్లో కూడా ఇది ఇవ్వకూడదు. ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాతే వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడైతే ఒత్తిడి ఎక్కువ ఉంటుందో వాళ్ళలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటుంది. తలపోటు, తర్వాత విపరీతమైన డిప్రెషన్, రకరకాల వ్యాధులు కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఒత్తిడి. ఎక్కువగా ఒత్తిడి ఎవరిలో ఉందో వాళ్ళకు కూడా ఫైటాగ్రా డిఎస్ కూడా ఇవ్వచ్చు. ఫైటాగ్రా డిఎస్ అంటే ఓన్లీ సెక్షువల్ హెల్త్ అని అనుకుంటారు, కానీ ఒత్తిడి తగ్గించడానికి కూడా ఫైటాగ్రా డిఎస్ ఉపయోగపడుతుంది. ఎస్ సార్. Restless leg syndrome. It is a typical problem of young male. They get intermittent claudication of feet at night. So when this is a problem is there, the patient has to suffer from premature ejaculation or loss of libido. So you have to give capsule Phytogra to him. ఎస్ సార్. ఐదవదిగా చూసుకున్నట్లయితే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్. ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనేది పురుషుల్లో ఎక్కువగా ఎందుకు చూస్తాము అంటే వాళ్ళు ఎక్కువగా పడుకునే సమయంలోని కాళ్ళు కండర భాగం పట్టేస్తుంది, వాళ్ళకి పట్టేసి విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. అది ఎందుకు అలా జరుగుతుంది అంటే లిబిడో అంటే ఆసక్తి లేకపోవడం, కోరిక లేకపోవడం, లేదు అనుకుంటే ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్, ఇటువంటివన్నీ ఉండడం వల్ల, ఇది హార్మోన్ లెవెల్స్ చాలా తక్కువలో ఉత్పన్నం అవడం వల్ల ఈ సిండ్రోమ్, ఈ వ్యాధి అనేది వస్తుంది. ఇటువంటి వాళ్ళకి కూడా ఫైటాగ్రా డిఎస్ ఇవ్వచ్చు. ఎస్ సార్. Those patients who drink alcohol regularly, you must be knowing some of your friends, they have such bad habit. You give detoxify to them, but with detoxify, you ask him to take capsule Phytogra DS. That will cover his problem. యా, ఎస్ సార్. మద్యపానం ఎక్కువగా చేస్తూ ఉంటారు కొంతమంది, మద్యపానం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అటువంటి వ్యక్తులకి మీరు ఫైటాగ్రా డిఎస్ తో పాటు డీటాక్స్ కలిపి ఇచ్చినట్లయితే, రెండు మాత్రలు డీటాక్స్ ఉదయం సాయంత్రం, అలాగే ఫైటాగ్రా రాత్రి పడుకొని ముందు 2 మాత్రలు ఇచ్చినట్లయితే వాళ్ళల్లో మద్యం మీద ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. ఎస్ సార్. But so many times this IT professional get 12 hours job, 16 hours job, and they have to suffer from fatigue. To control that fatigue, we must give him capsule Phytogra. యా, ఎస్ సార్. ఫాటిగ్ అంటే విపరీతమైన నీరసం. ఎక్కువగా మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లో ఈ సమస్యని మనం ఎక్కువగా చూసుకుంటాం. వాళ్ళలో అధిక ఒత్తిడి ఉంటుంది, ఎక్కువ సమయం వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చొని అధికంగా ఆలోచన, మెదడు మీద బాగా ఒత్తిడి పడి వాళ్ళు వర్క్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళు చాలా విపరీతమైన నీరసం, శారీరక బడలిక ఎక్కువగా ఉంటుంది. అటువంటి వ్యక్తులకి ఫైటాగ్రా క్యాప్సూల్ ఇచ్చినట్లయితే వాళ్ళ శక్తి సామర్థ్యాలని మనం పెంపొందించవచ్చు. ఎస్ సార్. Relationship problems.
I think you must be knowing some families there always problems are there in husband and wife. Yeah. Greatest psychologist, he just stated that, Sigmund Freud, many problems they arise from sexual dysfunctioning. So husband and wife, they are not uttering about their exact problem, they just quarrel with each other. So just you hand over a box of Phytogra DS to him and just I will come after 1 month. You will see the difference. Quarrels will be reduced because exact problem was sexual dysfunction, and we have taken care of that. That family becomes happy. యా ఎస్ సార్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 8వదిగా చూసుకున్నట్లయితే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అంటే భార్యాభర్తల మధ్యన సంబంధం ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో వాళ్ళలో ఎక్కువ కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. అంటే ఎక్కువగా మనస్పర్ధలకి చోటిస్తారు, వాళ్ళలో ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే భార్య మీద భర్తకి అవగాహన లేదు, భర్త మీద భార్యకి అవగాహన లేదు, వాళ్ళిద్దరి మధ్యన అసలు శారీరక సంబంధం లేకపోవడం వల్లే. అసలు శారీరక సంబంధం ఎందుకు ఉండట్లేదు అంటే ఒకరి మీద ఒకరికి ఆసక్తి ఉండట్లేదు, కోరిక ఉండదు, తీరుబడి ఉండదు. వాళ్ళు ఒకరికి సమయం హెచ్చించలేరు, వాళ్ళు అంటే ఒకరినొకరు అర్థం చేసుకోలేరు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళలో ఉండే బయట ఒత్తిళ్లు, ఆ ఒత్తిళ్లు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అటువంటి వ్యక్తుల్ని మీరు ఎప్పుడైనా కలుసుకున్నట్లయితే అటువంటి భార్యాభర్తలకి మీరు కౌన్సిలింగ్ తో పాటు ఫైటాగ్రా డిఎస్ ఇచ్చి 1 నెల తర్వాత కలవమని చెప్పండి. వాళ్ళలో ఎలాంటి గొడవలు ఉండదు. ఎందుకంటే భార్యాభర్తల మధ్యన చక్కటి శారీరక సంబంధం డెవలప్ అవుతుంది. ఒకరి మీద ఒకరికి అవగాహన, మంచి గుడ్ రిలేషన్ అనేది, గుడ్ ర్యాపో అనేది వాళ్ళిద్దరి మధ్యన డెవలప్ అవుతుంది. ఎప్పుడు ఫైటాగ్రా డిఎస్ 1 నెల పాటు వాడితే అప్పుడు మంచిగా ఉంటుంది. ఎస్ సార్. Some helpful quick tips to you. Yes, sir. Meditation is the best thing to come over the performance anxiety. Yeah, sir. ఇప్పుడు మీకు మంచి హెల్ప్ఫుల్ టిప్స్ సార్ చెప్తున్నారు. అందులో ఫస్ట్ ఏంటి అంటే మెడిటేషన్. మీరు మెడిటేషన్ కనుక చేసినట్లయితే మంచి యాంగ్జైటీ నుంచి బయటపడొచ్చు. తర్వాత తొందరగా రికవర్ అవుతారు. ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అన్ని సమస్యల్ని త్వరితంగా అధిగమించాలి అంటే మెడిటేషన్, ధ్యానం చేయాలి. ఎస్ సార్. Sleep well at least for 8 hours. Dear friends, just I have been at an international conference. I have presented my paper over this. Sleeping well is the best solution ever in the world to recover from all these sexual problems. Yeah, yes sir. రెండోదిగా ఏంటి అంటే స్లీప్ వెల్, మంచిగా పడుకోవాలి, మంచిగా నిద్రపోవాలి. అంటే దగ్గర 8 గంటలు మంగం లేకుండా చక్కగా పడుకోవడం వల్ల నిద్రలేమి ఉండదు. అలాగే ఎలాంటి సెక్షువల్ హెల్త్ కూడా జరగదు. సెక్షువల్ హెల్త్ బాగుండాలన్నా, మెంటల్ హెల్త్ బాగుండాలన్నా సరిపడా నిద్ర ప్రతి వ్యక్తికి అవసరం. మినిమం 8 గంటలు పడుకోవాలి. ఎస్ సార్. This is a special exercise. That's called Kegel exercise. I think figure is showing exactly thing what we have to do early in the morning and late in the evening. Just go for at least for 10-20. యా ఎస్ సార్. మూడోదిగా చూసినట్లయితే కెగెల్ ఎక్సర్సైజ్. ఈ స్లైడ్ లో చూపించినట్టుగా మనం నేలపైన పడుకొని, స్త్రీలేంటి పురుషులేంటి ఇద్దరు చేయొచ్చు ఇది కెగెల్ ఎక్సర్సైజ్. కెగెల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కానీ, మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కానీ, మజిల్స్ అన్ని చక్కగా యాక్టివ్ గా ఉంటాయి. యాక్టివ్ గా ఉండడం వల్ల హార్మోన్స్ అన్ని చక్కగా ఉత్పన్నం అవుతాయి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఎస్ సార్. Foreplay, it is the main thing. Most of Indians, they are not knowing about all these things, but foreplay is very essential. ఎస్ సార్. 4వదిగా చూసుకున్నట్లయితే ఫోర్ప్లే. సంయోగంలో పార్టిసిపేట్ చేసే ముందు, అంటే భార్యాభర్తల కలయిక ముందు ఫోర్ప్లే చేసుకున్నట్లయితే వాళ్ళల్లో
మంచి హార్మోన్స్ చక్కగా ఉత్పన్నం అవుతాయి, సెక్రీట్ అవుతాయి. సెక్రీట్ అయినప్పుడు సంయోగంలో మంచిగా పాల్గొనడానికి ఉపయోగపడుతుంది. భారతదేశంలో చాలా మంది చూసుకున్నట్లయితే సమయం లేక టైం సరిపోదనో, లేదా ఇంకోటి లేదంటే కంగారు వల్ల, లేదంటే ఏదో ఒక ఒత్తిడి వల్ల ఫోర్ ప్లే అనేది చేయరు. ఫోర్ ప్లే చేసుకోకపోవడం వల్ల ఈ ఉత్పన్నం అవ్వాల్సిన హార్మోన్స్ సరిగ్గా సెక్రీట్ అవ్వకపోవడం వల్ల ఒకరి మీద ఒకరికి ఇష్టం అనేది ఉండదు. సో సంభోగం సరిగా చేసుకోలేరు. సో ఫోర్ ప్లే ప్రతి ఒక్కరు చేసుకున్నట్లయితే సంభోగం మంచిగా చేసుకుంటారు. ఎస్ సార్. Some precautionary measures. If you are eating tobacco or gutka or smoking or drinking alcohol, please keep away from these bad habits. ఎస్ సార్. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎవరైనా గుట్కా కైని ఈ టొబాకోకి అంటే పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులు ఎవరైనా వాడినట్లయితే అవి వాడకూడదు. పొగ తాగకూడదు, గుట్కా కైని ఇవి తినకూడదు, అలాగే ఆల్కహాల్ మద్యపానం కూడా చేయకూడదు. ఎస్ సార్. Avoid fast food. They are very dangerous. యా ఎస్ సార్. జంక్ ఫుడ్ లేదంటే ఫాస్ట్ ఫుడ్స్ ని, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, బర్గర్స్, పిజ్జా, సాస్లు ఇలాంటివి ఏవి జంక్ ఫుడ్స్ లేదా ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఏమైనా తీసుకున్నట్లయితే వాటిని మీరు మానేయాలి. ఎస్ సార్. Avoid deep fried food. They are extremely dangerous. ఎస్ సార్. డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్ ని కూడా మనం అవాయిడ్ చేయాలి, అంటే వాడకూడదు. అంటే ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల ప్రోటీన్స్ అన్ని డినేచర్ అయిపోతుంది, అంటే విరిగిపోవడం వల్ల మనకి అసలు బలం ఏమీ ఉండదు. సో అలా నిర్వీర్యం చేసే ఆహార పదార్థాలు అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ని మనం తీసుకోకూడదు. ఎస్ సార్. And avoid viruddhana. Nowadays, so many people, they take milkshake. Milk and fruit, they are mixed together. According to Ayurveda, this is a wrong food combination that causes shandhatva. So avoid these type of foods. ఎస్ సార్. తర్వాత చూసుకున్నట్లయితే మిల్క్ షేక్స్ తీసుకోకూడదు. ఆయుర్వేదం ప్రకారం ఒక ఫ్రూట్ ఫలము పాలతో కలపకూడదు. పాలు విడిగా తాగాలి, ఫలం విడిగా తినాలి, అంతేగాని రెండిటిని కలిపి తీసుకోకూడదు. ఎస్ సార్. So with this, thank you very much. And thank you, madam, for translation. Excellent translation you are doing. Thank you very much. Thank you very much. Jai Dhanvantari. దీంతో మన సెషన్ క్లోజ్ అయిందండి. ఏవేమైతే నిరోధించాలో అవన్నీ సార్ చెప్పారు. పైన చెప్పిన విధంగా మనం వాటిని నిరోధించి ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో ఆ సార్ చెప్పినవి ఫాలో అయినట్లయితే ఈ సెక్షువల్ హెల్త్ అనేది చాలా చక్కగా మెయింటైన్ చేయొచ్చు. ఎవరికి ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం అయితే ఉండదు. సార్, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ పైథాగరస్. సార్, థ్యాంక్ యూ సార్.